శాంతి మంత్రం, ఇది కూడా హైలైట్ చేశారు. అలాగే మతంలో ఏది మూఢ విశ్వాసం, ఏది కాదు, ఇందాక చెప్పాం కదా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, దాని మీద కూడా చేశారు. అలాగే వైసీపీది ప్లాప్ షో అంటూ ప్రధానంగా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. అలాగే టీడీపీ 3.0 సరికొత్త పందాతో దూసుకెళ్తుందట. 3.0 అలాగే అది ఎర్ర బంగారమే. ప్రకాశం జిల్లాలో నాణ్యమైన ఇనప ఖనిజ నిక్షేపాలు. అలాగే రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్. ప్రపంచ బ్యాంక్ బృందం ఉద్ఘాటన, సీఎంతో భేటీ. ఏడాది చివరికల్లా రీసర్వే పూర్తి. జనవరి నుంచి ఇప్పటి వరకు 22.79 లక్షల పాస్ పుస్తకాల పంపిణీ. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 9,956 గ్రామాల్లో దాదాపు 67 లక్షలు పీపీబీలు ఇవ్వాలనేది లక్ష్యం. నేడు బాపట్ల జిల్లాలో సీఎం పర్యటన. అన్నదాతలకు పాస్ పుస్తకాలు కూడా అందజేస్తున్నారు అనేది. ఇక ప్రధానంగా అది ఎర్ర బంగారమే అంటూ రాసుకో. ఐరన్ ఓర్ తవ్వకాలు మైనింగ్కి సిద్ధపడుతోంది. వలేటివారిపాలెం లింగసముద్రం మండలాల పరిధిలో 21.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐరన్ ఓర్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయంటూ గతంలో నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే తేలింది. ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వం బిడ్డింగ్ నిర్వహించింది. ఈ ప్రక్రియలో జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఐరన్ ఓర్ నిక్షేపాలపై కాంపోనెంట్ లైసెన్స్ పొందింది. ఈ లైసెన్స్ ద్వారా ఐరన్ ఓరు శోధన, నాణ్యత నిర్ధారణతో పాటు ఓర్ను మైనింగ్ చేసి తీసుకెళ్లే హక్కు కూడా లభిస్తుంది. దీనికోసం ముందుగా నాణ్యత నిర్ధారణ కోసం ఆ సంస్థ ప్రభుత్వం కొన్ని భూములను కేటాయించింది. ఆ సంస్థకు గత ఏడాదిన్నరగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఇక్కడ మైనింగ్ చేస్తూ ఐరన్ ఓర్ క్వాలిటీని పర్యవేక్షిస్తోంది అనేది ఇలా రాసుకొచ్చారు. అలాగే మమత నామినేషన్ వేశారు భవానీపూర్లో. దొంగ ఓట్లు, హింసకు చోటు లేదంటూ ఎన్నికల వేళ టీఎంసీకి ఎన్నికల సంఘం హెచ్చరిక. బీజేపీతో ఇదే భాష వాడే ధైర్యం ఉందా అంటూ టీఎంసీ ప్రశ్నించిందట. ఇది ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే మమతపై సమరాస్త్రమే బెంగాల్. సర్ విషయం కూడా ఒక రకంగా భయపెడుతుందా మమతా బెనర్జీని. ఇప్పుడు